అప్పుడు పిలాతు ఏమని అడిగాడనంటే, యూదుల రాజు నీవేనా అని ఆయన అడిగాడు. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అంటే ఈ లోక సంబంధమైన రాజునైతే నేనేం చేస్తాను, నీలాగే నేను ఒక సింహాసనం మీద కూర్చుంటాను, కానీ నేను కూర్చునే సింహాసనం మీద భూమి మీద కూర్చోవడం వీలవ్వదని దేవుడు చెప్పేశాడు. నేను దేవుని కుమారుణ్ణి, నిరంతరం సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాను, కానీ నా రాజ్యము యహ సంబంధమైంది కాదు. యేసుక్రీస్తుని సైనికుల దగ్గర తీసుకుని వచ్చారు. అందరూ మోకాలు వేసి దండం పెట్టారంట. నిజమైన మోకాళ్ళు కాదు, నిజమైన దండం కాదు, వెటకారం అన్నమాట. వెంటనే ఈ రాజుకు బట్టలు తీయండిరా అని చెప్పి బట్టలు మొత్తం విప్పేశారంట. ముళ్ళుతో ఒక కిరీటం మళ్ళీ తల మీద పెట్టి గుచ్చారంట. అతని కనతల్లో ఆ ముళ్ళు దిగేటట్లుగా ఒకడొచ్చి మొహం మీద ఉమ్మేశాడు. రాజుగారు, మీకు ఇదే మా సన్మానం అని అన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రాజు అని అంటే, భూమి మీద రాజు అంట, ఎలా చేస్తామో చూడండి అని అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అని అంటే, నేను భూమి మీద రాజును కాదు, నా సింహాసనం ఎక్కడ లేదు, పరలోకంలో ఉంది.